ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ ఏఐ కంపెనీ స్టార్ట్ చేసిన సీఈఓ ఆ టైంలో టాయిలెట్స్ క్లీన్ చేసేవారంటే ఎంతమంది ఉంటారు? జన్సన్ తన తైవాన్ లో పుట్టాడు. 9 years కే తన కంట్రీ వదిలేసి అమెరికాకి వచ్చేసాడు. అండ్ లాంగ్వేజ్ రాదు, కంట్రీ గురించి తెలియదు, కానీ అక్కడ సర్వైవల్ కోసం ఒక రిఫార్మ్ స్కూల్స్ లో టాయిలెట్స్ క్లీన్ చేశాడు. టీనేజ్ లో టెన్నిస్ లో వెయిటర్ గా అండ్ డిష్ వాషర్ గా వర్క్ చేస్తూ డిసిప్లిన్, హ్యూమిలిటీ అండ్ హార్డ్ వర్క్ అంటే ఏంటో రియల్ లైఫ్ లో నేర్చుకున్నాడు. 1993లో తనకి 30 years ఉన్నప్పుడు తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి $40,000 ఇన్వెస్ట్మెంట్ తో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అది ఎన్విడియా. ఈ కంపెనీ యొక్క ఐడియా ఏంటంటే గేమింగ్ కోసం జీపీయూస్ డిజైన్ చేయడం. కానీ ఆ కంపెనీ ఏఐకి బ్యాక్ బోన్ కింద మారింది. ఈ 2025కి ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ $5 trillion ని క్రాస్ చేసింది. అండ్ ప్రజెంట్ ఉన్న చార్జ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ రోబోటిక్స్ ఇవన్నీ కంపెనీస్ యొక్క జీపీయూస్ తయారు చేసే ఒకే ఒక కంపెనీ ఎన్విడియా. ఈ స్టోరీ అనేది ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. సక్సెస్ అనేది లక్ వల్ల కాదు, లాంగ్ టర్మ్ విజన్ వల్ల వస్తుంది. ఫెయిల్యూర్ ని ఫ్యూయల్ గా మార్చుకుని ముందుకు వెళ్ళాలి. ఏ పర్సన్ అయినా జీరో నుంచి హీరోగా మారడానికి చాలా టైం పడుతుంది. అండ్ మన లైఫ్ లో ఉండే స్టార్టింగ్ పాయింట్ మన ఎండింగ్ పాయింట్ ని డిసైడ్ చేయాలి.